సిబిఐ దర్యాప్తు జరపాలి, ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు అసలు గుట్టు తేల్చాలి ప్రశాంత్ రెడ్డి. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలి, లేదంటే కాంగ్రెస్ బీజేపీలో కుమ్మక్కైనట్టే. అలైన్మెంట్ మార్పుతో ప్రభుత్వ పెద్దల భూదందా, 100 ఎకరాల చెర, అందుకే ట్రిబుల్ ఆర్పై కుట్ర, 4th సిటీ కోసం రూట్ మార్చారన్నది పచ్చి అబద్ధం. కొత్త అలైన్మెంట్తోనే రింగ్ రోడ్ మరింత దూరం. మార్పుల మర్మమేమిటో ముఖ్యమంత్రి చెప్పాలి. అలైన్మెంట్కు గ్రామ సభల ఆమోదం పొందాలి. మార్పుతో లాభ నష్టాలను ప్రజలకు వివరించాలి. యథేచ్ఛగా మారిస్తే కేంద్రం ట్రిబుల్ ఆర్ చేపట్టదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు చేపట్టేలా స్కెచ్, తద్వారా సొంత కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే ప్లాన్. వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం దేబరింపు దానికోసమే. పెద్దల స్వలాభానికి ప్రజలపై 12,500 కోట్ల భారం. ట్రిబుల్ ఆర్ తెచ్చానన్న కిషన్ రెడ్డి స్పందించట్లేదేం. కొత్త అలైన్మెంట్పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్. ఇక్కడ మాట్లాడాలి అంటే ఈ అలైన్మెంట్ చుట్టూ అవకతవకలు జరుగుతున్నాయన్న విషయం వాస్తవం. ముందే కొంతమంది కాంట్రాక్టర్స్ ఏం చేస్తారు, లోపలనే చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఎక్కడెక్కడైతే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఉన్నాయో రూట్ మ్యాప్ అక్కడ నుంచి జరుపుకుంటూ వెళ్తారు. ఎందుకంటే తద్వారా వీళ్ళ భూముల రేట్లు పెరుగుతాయి. భూముల రేట్లు పెరిగితే ఆడ మళ్ళీ ప్లాట్లు చేసో, విల్లాలు చేసో, ఇంకేదో చేసో అమ్మాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ అని రాష్ట్ర ప్రభుత్వం రూట్ మ్యాప్ ఎందుకు మార్చింది, ఎవరిని అడిగి మార్చింది, ఎందుకు మార్చింది, దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు స్పందించాలా. అవకతవకలు జరుగుతున్నాయన్న విషయం వాస్తవం. ముందే లీకేజీలు ఇస్తున్నారు. ఈ రూట్లో రూట్ మ్యాప్ మారబోతుంది, ఈ రూట్లో భూములు కొనుక్కోండిరా, ఈ రూట్లో భూములు కొనుక్కోండి అని ముందే చెప్తా ఉన్నారు. ఈ రూట్లో భూములు కొనుక్కోండి, లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వీళ్ళకి ఇష్టమైనటువంటి కాంట్రాక్టర్లకు ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో అక్కడక్కడ రూట్ మ్యాప్ వేసుకుంటూ పోవడం. రీజనల్ రింగ్ రోడ్ ఇది పెద్ద డ్రామా, హై డ్రామా. పైకి కనిపించేది ఒకటి, వెనకాల జరిగే దందా ఇంకొకటి. ఎందుకు ముందే వీళ్ళు లిస్ట్ తెచ్చుకుంటారు, ఏ రూట్లో వస్తుందని తెలుసుకొని ముందే, ఏడాదికి ముందే లేకపోతే 6 నెలల ముందే, అది వచ్చే జీవో వచ్చే ముందే అక్కడ తక్కువ రేటుకి భూములు కొనుక్కుంటారు. రీజనల్ రింగ్ రోడ్ వచ్చినాక ఎక్కువ రేట్ అవుతుంది. ఇట్లా వెనకాల రియల్ ఎస్టేట్ దందా అనేది నడుస్తుంది. ఈ కాంట్రాక్టర్ల కోసం రియల్ ఎస్టేట్ దందా కోసమే రీజనల్ రింగ్ రోడ్లా. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్ఆర్ఆర్ ఏదైతే ఉందో రూట్ మ్యాప్ ఎందుకు మారిందో కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ని క్వశ్చన్ చేయాలి. అట్లాగే బండి సంజయ్ గారు కూడా కాంగ్రెస్ని క్వశ్చన్ చేయాల్సిందే అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఈ ఆర్ఆర్ఆర్ రూట్ మ్యాప్ అనేది వెనకాల కొన్ని కోట్ల రూపాయలు అవకతవకలు అయితే జరుగుతున్నాయి. దేనికి, ఈ భూములు కొనుగోలు అమ్మడం విషయంలో చాలా రకాల ఇష్యూస్ అనేవి ఉన్నాయి. కాబట్టి తద్వారా ఎందుకు చేసింది అనేది గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలా. అండ్ అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారు, ఏం జరుగుతుంది, మీ కాంట్రాక్టర్ల పబ్బం గడిపించుకోవడానికి జనంలోనే పిచ్చోళ్ళని చేస్తున్నారా? ఈ రూట్ మ్యాప్ మార్చడం వల్ల కేవలం ఇదొక్కటే కాదు, రియల్ ఎస్టేట్ దందా మాత్రమే కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల లాస్ వస్తుంది ప్రభుత్వానికి. ప్రభుత్వానికి లాస్ వస్తే ఎవరు భరించాలా? ప్రజలే భరించాలి. ప్రభుత్వం నష్టపోతే ప్రజలే నష్టపోతారు. దయచేసి ఖచ్చితంగా దీన్ని కిషన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తారా లేదా, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, దీనికి సమాధానం చెప్పండి దయచేసి. హైడ్రాకు సూపర్ పవర్స్, హెరిటేజ్ జాతర విజయకు పాతర. రేవంత్కి రిపోర్ట్ చేయొద్దు, ఓటుకు నోటు దర్యాప్తుపై సుప్రీం ఆదేశం. నోరు జాగ్రత్త అంటూ సీఎంకు చురక. త్వరలో మద్యం ధరల పెంపు, పెరిగిన ధరల్లో ప్రధాన వాటా కంపెనీలకే. గల్లీ ఇంతకుముందు బెల్ట్ షాపులు ఊరికి జరిగింది, ఇప్పుడు గల్లీకో బెల్ట్ షాపు. వీళ్ళు పెద్ద పెద్ద డైలాగులు పెట్టిరు, పెద్ద పెద్ద అక్షరాలు పెట్టిరు మేనిఫెస్టోలో. నియంత్రిస్తాం బెల్ట్ షాపుని. ఏడ నియంత్రించారు, తాటి మట్ట కూడా కాలేవు, ఇంకా పెంచుకుంటూ పోయినారు, గల్లీ కూడా పెంచుకుంటూ పోయినారు. దయచేసి ఇవన్నీ ముందు ప్రక్షాళన చేయండి. ఎందుకు కాలీఫ్లవర్లు పెడతారు పబ్లిక్ చెవులల్లా? అండ్ అట్లాగే ముఖ్యంగా అడిగేది ఏంటంటే వికలాంగుల పెన్షన్ రాలేదని చెప్పి మాకు చెప్తున్నారు. స్టూడెంట్స్ పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గురుకులాలలో విద్యార్థుల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అండ్ అదే రకంగా రైతు భరోసా ఎప్పుడు వేస్తారు,
మీరు ఇస్తానన్న 15,000 దేవుడు ఎరుగు. గత ప్రభుత్వం ఇచ్చిన 5,000 కూడా ఇంకా రాలే. సో దాని గురించి కూడా అడుగుతున్నారు, రుణమాఫీ గురించి అడుగుతున్నారు. ఈ రుణమాఫీ మీరు పెట్టిన కండిషన్స్ వల్ల ఇళ్ళల్లో కొట్లాటలు అవుతున్నాయి. ఇంకా 5 లక్షల మంది బాధితులు రోడ్డుకి ఎక్కితే నిన్న ప్రజాభవన్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేసినారు. సో ఏ సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా మీరు ఇవ్వలేదు. కానీ 90,000 కోట్ల అప్పు అయింది. మళ్ళీ ఎవడు అప్పిస్తలేడని ప్రపంచ బ్యాంకుకు పోతుండు దొర. మరి ఏం చేసినారు, దేనికోసం అప్పు చేసినారో లెక్కలు చెప్పండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 90,000 కోట్ల అప్పు చేసింది. దేనికోసం చేసింది, ఎవరి కోసం చేసింది, ఏ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వచ్చింది? ఒక స్కూల్ బాగుపడ్డదా, ఒక విద్య మెరుగుపడ్డదా, లేకపోతే ఏమైందని ఆ సంక్షేమ పథకాలు దేనికోసం అప్పు చేసినారో దయచేసి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఫైనాన్స్ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు అండ్ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఆయనే కాబట్టి సమాధానం చెప్పండి దయచేసి. అండ్ అలాగే ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. మరిన్ని ప్రజా సమస్యల గురించి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.